నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో మొండితోక సోదరులకు ఉచ్చు. త్వరలో నిందితుల జాబితాలో 2 పేర్లు, అరెస్టులకు ఛాన్స్. ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. అదానీ మణిపూర్ అంశాలపై సభలు దద్దరిల్లే అవకాశం. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై నేడు స్పష్టత. ఫడ్నవీస్, సిందేల్లో ఎవరో తేల్చనున్న కూటమి నేతలు. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రద్దీ. చంద్రబాబుపై 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసులో వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది. ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చని సమాచారం. 2022 నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం 6:30 ఆయన వాహనం గాంధీబొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళుతుండగా రైతు బజార్ వద్ద రాళ్ల దాడి జరిగింది. ఇందులో సీఎస్ఓ మధుకు గాయమైంది. చంద్రబాబు పర్యటనకు 2 రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తమ అనుచరులతో సమావేశమయ్యారు. బాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్ర పన్నారు. ఇందుకు 3 బృందాల్ని ఏర్పాటు చేశారు. ఓ బృందం విద్యుత్ సరఫరా నిలిపేయడానికి, మరో 2 రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటయ్యాయి. ఒక బృందం గురి తప్పినా మరోటి పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అనుకున్నట్లే ఒక బృందం చంద్రబాబు పర్యటన మార్గం వెంబడి విద్యుత్ సరఫరాను నిలిపేసింది. ఇంతలో ఓ బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైసీపీ నేతలకు ఇబ్బంది కలగకూడదనే నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తును పక్కదారి పట్టించారు. దాడి సమయంలో చాలా మంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి రాయిగాని అలాంటి వస్తువు విసిరి ఉంటాడని భావిస్తున్నామని అప్పటి సిపి కాంతిరాణా బాధ్యతారాహితంగా వ్యాఖ్యలు చేయడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాడిపై కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ కింద 7 ఏళ్లలోపు శిక్షకే ఆస్కారం ఉంది. విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని, సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో 12 లైట్లు వెలగలేదని అప్పటి విద్యుత్ అధికారులు పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు తెలిసింది. వాస్తవాన్ని పరిశీలించకుండానే పోలీసులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరిగాయి. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో టీడీపీ ఆధారాల్ని విడుదల చేసింది. వీటిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పరిగణలోకి తీసుకోలేదు. 2 ఏళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వీడింది. ఆ ఫోటోల్ని క్షుణ్ణంగా విశ్లేషించి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. క్లిప్లో బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ జెండా దిమ్మె వద్ద నిలబడి ఉన్నారు. వారి కాళ్ల వద్ద ఓ కవర్లో రాళ్లున్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారి పేర్లు బయటకొచ్చాయి. ఈ 4 పోలీసుల విచారణలో అసలు కుట్ర వెల్లడించారు. దీంతో పాత సెక్షన్ 324తో పాటు కొత్తగా సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, 147, 307, 324, 353 చేర్చారు. అరెస్టైన నిందితులు కన్నగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్త శ్రీనివాసరావులను ఆదివారం తెల్లవారుజామున నందిగామలోని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఒక్కొక్కరికి 20,000 చొప్పున సొంత పూచీకత్తులపై సెల్ఫ్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఏయూ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని తొలిసారి రాష్ట్రానికి వస్తూ ఉండటంతో పర్యటనను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది. 1,00,000 నుంచి 1,50,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సభకు గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానుండటంతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని ప్యాకేజీ ప్రకటిస్తారేమోనని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో 29న భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో సభ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే తొలిదశ నీళ్లు నిలబెట్టడం అన్న ప్రతిపాదన 2021లో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపిందని కుండ బద్దలు కొట్టింది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి 2023లో తుది నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కేంద్రం తరఫున డ్యాం నిర్మాణ అంశాలను పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ లిఖితపూర్వకంగా ఈ విషయాలను పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ కూటమి సర్కారుపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ ప్రతిపాదన, నిర్ణయం గత జగన్ సర్కారు తీసుకున్నవేనని తేల్చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సహ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ ఈ జవాబు ఇచ్చింది. దీంతో పాటు ఇతర అనేక అంశాలను తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పునరావాసం అంశాలను పర్యవేక్షించే మానిటరింగ్ కమిటీ సమావేశంలో డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కారు ప్రతిపాదించిందని తెలిపింది. పునరావాస పరిస్థితులను పర్యవేక్షించి మరింత పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆర్&ఆర్ మానిటరింగ్ కమిటీ 2021 జూలై 29న సమావేశమైందన్న పీపీఏ ఆ సమయంలో పోలవరంలో నీళ్లు నిలబెట్టడం, పునరావాసం 2 భాగాలుగా చేయాలని చర్చించారని వెల్లడించింది. ప్రాజెక్టులో మొదట 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా, అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని, నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ తెలిపింది. ఆ తర్వాత పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని జగన్ ప్రభుత్వం కోరిందని, అందులో భాగంగానే కేంద్ర జలశక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని వివరించింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెడితే వచ్చే ప్రయోజనాలను పేర్కొంటూ ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపింది. 2023 ఏప్రిల్ 10న కేంద్ర జలశక్తి కార్యదర్శి ఢిల్లీలో సమావేశం నిర్వహించారని, అందులో జగన్ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా తొలిదశ నిధులు ఇవ్వాలన్న అంశాన్ని అధికారికంగా చెప్పిందని స్పష్టం చేసింది. అప్పటి నుంచే పోలవరం ఎత్తు 41.15 మీటర్ల వద్ద తొలిదశలో నీళ్లు నిలబెట్టడం అన్న అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుందని అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్ల ప్రతిపాదనలు రూపొందిస్తున్న ఆఫ్రి సంస్థ ఏపీ జలవనరుల శాఖ కోసమే సేవలు అందిస్తోందని అథారిటీ పేర్కొంది. ఆ సంస్థతో అథారిటీకి సంబంధం లేదని చెప్పింది. కేంద్రం తరపున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉందని, ఆఫ్రి సేవలను వారే వినియోగించుకుంటున్నారని తేల్చింది. గైడ్ బండ్ కుంగినందున దాని మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని నిర్మాణ గుత్తేదారు ఏజెన్సీ మేఘాయే భరించాల్సి ఉంటుందని కూడా తెలిపింది. వస్త్ర వ్యాపారానికి ఆ మార్కెట్ పెట్టింది పేరు. 3 తరాలుగా అనేక మంది వ్యాపారులు అక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. 30,000 మందికి పైగా ఈ మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్నారు. పండగల సీజన్లో అయితే మరింత మందికి ఈ మార్కెట్ ఉపాధి కల్పిస్తుంది. వేడుక ఏదైనా అన్ని రకాల వస్త్రాలు లభించాలంటే ఇక్కడికి రావాల్సిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ మార్కెట్కి వచ్చి కావాల్సిన వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఇంతకీ ఎక్కడా మార్కెట్, ఏమిటా ప్రత్యేకలు అన్నది ఈ కథనంలో చూద్దాం. చూశారు కదా, ఇదే విజయవాడ వన్టౌన్లో ఉండే వస్త్రలత మార్కెట్. ఇక్కడ దొరకని వస్త్రమంటూ ఉండదు. చేతి రుమాల నుంచి పెళ్లి పట్టు చీరల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. అందుకే ఒక్క బెజవాడ ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు ఇక్కడికి వచ్చి కావాల్సిన వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇంతటి ప్రత్యేకత ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉండే ఏకైక హోల్సేల్ వస్త్ర వ్యాపార మార్కెట్. ఉమ్మడి రాష్ట్రంలోనూ విజయవాడ వస్త్రలత మార్కెట్ కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక్కడ రేట్లు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం వల్లనే ఇంతటి గుర్తింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
అటు రాయలసీమ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, ఎటువైపు ఉన్నా సరే వస్త్ర వ్యాపారానికి ఇది ఒక సప్లై కేంద్రంగా 60 ఏళ్ల నుంచి తొలుతొగుతుంది. సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారు చక్కటి ప్రణాళికతో మా కాంప్లెక్స్కి విచ్చేశారు. వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. వారి విజన్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. వారి ఆధ్వర్యంలో మా మార్కెట్ ఇంకా పురోగతి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రజెంట్ మోడర్నైజ్ చేద్దాం, ఇక ఒక కాంప్లెక్స్కి రంగులు వేయటాన్ని కానీ రకరకాలుగా చేద్దామని ఆలోచనతో వారు ఉన్నారు. భారతదేశంలోనే అన్ని రకాల ప్రాంతాల నుంచి, అంటే కోయంబత్తూరు, సేలం, సూరత్, అహ్మదాబాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే తయారైన వస్తువులన్నీ, తయారైన సరుకులు, వస్త్రాలన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వినియోగదారులకి హోల్సేల్ ధరలకి అందించడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపారస్తులందరూ సంతోషంగా ఉన్నారు. బాంబే, సూరత్ టెక్స్టైల్ రంగంలో ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. హోల్సేల్గా ఇక్కడ మరో బొంబాయి అని పిలువబడే విజయవాడ వత్సలత మార్కెట్లో గత ఈ 60 ఏళ్ళ నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం ఒక 2000 కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ రీటైల్ వాళ్ళకు కూడా హోల్సేల్ రేట్లోనే ఈ మార్కెట్లో శారీస్ కానీ, మిగతా ఏ ఐటమ్, షూటింగ్, షర్టింగ్, పెళ్లికి సంబంధించిన పట్టు చీరలు కానీ అన్నీ కూడా దొరుకుతాయి. హోల్సేల్లో ఇక్కడ ఇచ్చే రేట్లు ఇండియాలో ఎక్కడ ఇవ్వరండి. మొత్తం బెనారస్, కలకత్తా, జైపూర్, సూరత్ కాటన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు చీరలు అన్నిటికీ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వస్త్రలత అండి. ఇక్కడికి వచ్చి జనాలందరూ ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా అందరూ ఇక్కడే కొంటారు సార్. అందరూ ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్ తీసుకుని ఎంజాయ్ చేయండి. అప్ టు డేట్ డిజైన్స్ మెయింటైన్ చేసేది ఇవాళ వస్త్రలతలో మాత్రమే. 1962లో ఈ మార్కెట్కి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. 1967 నవంబర్ 1వ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి చెంచు రామానాయుడు ఈ మార్కెట్ ని ప్రారంభించారు. ఈ వస్త్రలత కాంప్లెక్స్ లో 400కు పైగా షాపులు ఉన్నాయి. ఈ మార్కెట్ ద్వారా 30,000 నుంచి 35,000 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్ కాంప్లెక్స్ విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణలో ఉంది. ఈ కాంప్లెక్స్ లో ఉండే షాపుల యజమానులు 8,000 నుంచి 40,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. అన్ని రకాల వస్త్రాలు ఒక్కచోటే అందుబాటులో ఉండడం, సరసమైన ధరలతో లభిస్తుండటంతో ప్రజలు వస్త్రలత మార్కెట్ కు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాం షాపింగ్కి. ఏ రకం కావాలన్నా, ఏ ఫంక్షన్కి తగ్గట్టు ఇక్కడ దొరుకుతాయి. అన్ని రకాలు అన్ని హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి. ఇంటికి కావాల్సిన ప్రతిదీ బెడ్షీట్స్తో సహా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. అన్ని హోల్సేల్ ధరల్లో రీజనబుల్గా, బయట కన్నా ఈ వస్త్రలతలోనే తక్కువ ధరల్లో దొరుకుతాయి. గత 30-35 సంవత్సరాలు ఈ మార్కెట్కి వస్తున్నామండి. మాకు అనుగుణంగా రేట్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, రకాలు దొరుకుతున్నాయి. మేము ఇక్కడ కొనుక్కుని అక్కడ అమ్ముకుంటున్నామండి, సేల్ చేసుకుంటున్నాం. అన్ని ఐటమ్ బొంబాయి, సూరత్ ఐటమ్ అన్ని రకాల బాగా కలుతున్నాయి మాకు. అన్ని రకాల షూటింగ్ షర్టింగ్స్ కానీ, శారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, ఇలా ఏది కావాలన్నా హోల్సేల్గా కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద మార్కెట్ అండి. ఇది చక్కగా ఉంటుంది. ఈ మార్కెట్ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయండి. ఇక్కడ బాగుంటుందండి. గవర్నమెంట్ కూడా మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తుంది, చక్కటిగా ఇస్తుందండి. అయితే మార్కెట్ ప్రారంభించి 57 ఏళ్లు కావడంతో భవనం కొన్ని చోట్ల దెబ్బతింది. పై స్లాబ్ ముందు భాగం పెచ్చులుడటంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా మారడంతో వాటిని బాగు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మార్కెట్లో సమస్యలను పరిష్కరించేందుకు పూనుకుంది. ఇటీవల వస్త్రలత వ్యాపారులతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశం నిర్వహించి వ్యాపారుల సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే మార్కెట్ భవనానికి మరమ్మతులు చేపట్టి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వంజంగి కొండల్లో పర్యాటకుల సందడి నెలకొంది. తేలియాడే మేఘాల సమూహంలో నుంచి సూర్యోదయం చూసి పర్యాటకులు తన్మయత్వానికి లోనయ్యారు. తమ జ్ఞాపకాలను సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. పచ్చని కొండల మధ్య తేలియాడుతున్న పొగమంచు కనువిందు చేస్తోంది.
నేటి నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై నమోదైన కేసుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిపైన చర్చించాలని కోరింది. ఉత్తర భారతంలో కాలుష్యం, రైలు ప్రమాదాల వంటి అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు. ఉభయ సభల సభా వ్యవహారాల సంఘాల్లో నిర్ణయం మేరకు ఆయా అంశాలపై చర్చలు జరుగుతాయని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్టు వివరించింది. రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాలపై ఆయా పార్టీలకు సమాచారం ఇచ్చింది. మహారాష్ట్రలో మహాయుతి కొత్త సర్కారు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఇవాళే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఈసారి సీఎం పదవి దక్కాలని బీజేపీ నేతలు పట్టుబడుతూ ఉండగా, మిత్ర ధర్మాన్ని పాటించాలని ఏక్నాథ్ సిందే సారథ్యంలోని శివసేన అంటోంది. బీజేపీకి అవకాశం దక్కితే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్న మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు పాలనా పగ్గాలు కట్టబెట్టే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని కమల్నాథులు అంటున్నారు. గతంలో మాదిరిగా మహాయుతి కూటమి సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఏక్నాథ్ సిందేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక శాఖలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. శివసేన కార్యకర్తలు మాత్రం మరోసారి సిందేను సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓ తీర్మానం ఆమోదించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో లక్కీ బెహెన్ పథకం, పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు వేయడంతో పాటు మతం, ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషించాయని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాలన్న ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సతారా జిల్లా కరతులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ రాజకీయ విరమణపై స్పందించారు. దానిపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారన్నారు. తనకంటే అజిత్ పవార్కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్న శరద్ పవార్ ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహారాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కాల్పుల విరమణకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం చేయడంతో హెజ్బల్లా ప్రతి దాడులకు దిగింది. ఆదివారం 185 రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడిలో 7 పౌరులు గాయపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు మరోసారి గురి తప్పాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో లెబనాన్ సైనిక కేంద్రానికి చెందిన ఓ సైనికుడు మృతి చెందగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెజ్బల్లాపై పోరాటంలో భాగంగానే ఈ దాడి జరిగినట్టు తెలిపింది. కేవలం మిలిటెంట్లకు వ్యతిరేకంగానే సైనిక ఆపరేషన్ జరుగుతున్నట్టు పేర్కొంది. లెబనాన్ సైనిక కేంద్రంపై జరిగిన దాడి ఘటనను సమీక్ష నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మెకతీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను కాల్పుల విరమణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ నాటో దేశాలపై మాస్కో సైబర్ దాడులకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ మంత్రి ఒకరు తమ మిత్ర దేశాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఇప్పటికే ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొంటూ ఉండగా యెమెన్ పౌరులను కూడా రష్యా యుద్ధరంగంలోకి దింపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్ను బలహీనపరిచేందుకు బ్రిటన్ దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను, బలహీనతను కలిగిస్తుందని, ఈ దాడులు ఉక్రెయిన్తో రష్యా చేసే రహస్య యుద్ధమని బ్రిటన్ మంత్రి తెలిపారు. సైబర్ రంగంలో రష్యా అనూహ్యంగా దూకుడుగా ఉందని, దాని తీవ్రతను తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. మరోవైపు సైబర్ దాడులకు దిగే విభాగాన్ని రష్యా యూనిట్ 29155 గా గుర్తించారు. ఇది రష్యన్ సైనిక గూఢచార విభాగం. ఈ విభాగం గతంలోనే యూకేతో పాటు ఐరోపా అంతటా అనేకసార్లు సైబర్ దాడులు చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
ఇటీవల ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలో మోహరించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్న తర్వాత ఆ దేశంపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన అనుకూల సంస్థలు ఈ దాడులు నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. రష్యా సైబర్ వ్యూహాలు ప్రభుత్వ సైనిక లక్ష్యాలకు మాత్రమే పరిమితం కాకుండా క్లిష్టమైన మౌలిక సదుపాయాలు, ప్రైవేటు వ్యాపారాలకు విస్తరించాయని సమాచారం. రష్యా సైబర్ దాడులను అడ్డుకునేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలను నిపుణులు కోరుతున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణుల మధ్య సహకారం పెంపొందించుకోవాలని సూచించారు. మరోవైపు ఉక్రెయిన్పై చేపట్టిన యుద్ధంలో రష్యా వీలైనన్ని మార్గాలను వాడుతోంది. ఇటీవల ఉత్తర కొరియా సేనలను రంగంలోకి దింపిన మాస్కో తాజాగా యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. వీరి నియామకాల కోసం హౌతీలకు చెందిన ఓ కంపెనీని వాడుకున్నట్లు పేర్కొంది. రష్యా హౌతీ రెబల్స్ మధ్య బంధం బలపడుతోంది అనడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించింది. హౌతీల కంపెనీలో పనిచేయడానికి మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని కొందరు వెల్లడించినట్లు పేర్కొంది. రష్యా నుంచి హౌతీలకు ఆయుధ సరఫరాపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రష్యా ఆయుధాలు తమ చేతికొస్తే ఎర్ర సముద్రంలో నౌకలపై మరింత మెరుగ్గా దాడులు చేయగలమని హౌతీ రెబల్స్ భావిస్తున్నారు. నౌకలపై దాడులు చేయడానికి అవసరమైన శాటిలైట్ డేటాను గత నెల రష్యా హౌతీలకు సరఫరా చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా 10,000 మందికి పైగా సైనికులను పంపిందని అమెరికా, దక్షిణ కొరియా వెల్లడించాయి. అందుకు ప్రతిగా 5 లక్షల బ్యారెళ్ల చమురు, ఆయుధాలు, జంతువులు వంటి వాటిని కిమ్కు రష్యా అందజేసినట్లు తెలుస్తోంది. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయిగుర్ అటానమస్ రీజియన్లో 2 రోజులుగా భారీగా కురిసిన మంచు రహదారులను కప్పేసింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పచ్చిక బయళ్లను మంచు దుప్పటి కప్పివేయడంతో పశువుల మేత సేకరించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టిన స్థానిక యంత్రాంగం రోడ్లపై 20 సెంటీమీటర్ల మేర పేరుకుపోయిన మంచును భారీ యంత్రాల సాయంతో తొలగిస్తోంది. ఇందుకోసం 157 వాహనాలు, 1600 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను అధికారులు నియమించారు. స్థానికంగా ఉన్న కొన్ని పట్టణాల్లో ఉష్ణోగ్రత -8 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే త్రికోటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుణ్ణి ప్రార్థించారు. అర్చకులు శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శ్రీ త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపైన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నరసరావుపేట, చిలకలూరుపేట ఆర్టీసీ అధికారులు కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.